అందరికీ నమస్తే అండి. బిగ్ బ్రేకింగ్ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఇప్పుడే అమల్లోకి వచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, లైవ్లో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికల తేదీలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది ప్రకటించారన్నమాట. సో ఈ డీటెయిల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చాలా రిలీఫ్ అండి. నిజంగా అంటే ఒక రకంగా ప్రతిపక్షాలకు రిలీఫ్. ఏప్రిల్లో పోలింగ్ ఉంటుందేమో, మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, మేము ఇంకా గ్రౌండ్లోకి వెళ్ళలేదు అని చాలామంది ప్రతిపక్ష నాయకులు బాధపడుతున్నారు. వాళ్ళకు బాగా రిలీఫ్. ఫస్ట్ ఫేజ్లో ఉంటుందేమో అనుకున్న ఎలక్షన్ 4వ ఫేజ్ 4th ఫేజ్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో 4th ఫేజ్లో ఎలక్షన్ ఉండబోతోంది. దానిలో భాగంగా సో డేట్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ 18th April 2024. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ 25th April 2024. డేట్ ఆఫ్ స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ 26th April 2024. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29 April 2024. డేట్ ఆఫ్ పోల్ 13th May 2024. అంటే 13వ తేదీన మనకు పోలింగ్. చాలా టైం ఉంది, 2 months టైం ఉంది. కాబట్టి ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ జరిగితే ఖచ్చితంగా ఏప్రిల్ 2nd వీక్లోనో 3rd వీక్లోనో ఉండేది. మనం నిన్న ఫస్ట్ ఫేజ్లో ఉంటుందో అనుకున్నాం. యాక్చువల్లీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు అందరూ అంచనా వేశారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్లోనే ఉంటాయి అని. తొలి దశలో ఎన్నికలు ఉంటాయి, సో పెద్దగా టైం లేదు, ఏప్రిల్ 2nd వీక్లోనే పోలింగ్ జరిగిపోద్ది అని అనుకున్నారు. కానీ ఈసీ ఆ విషయంలో రిలీఫ్ ఇచ్చిందనమాట. ఆ విషయంలో పెద్ద రిలీఫ్ ఇచ్చి 18th April నోటిఫికేషన్ వస్తుంది. నామినేషన్స్ ఏమో 25th Aprilలోగా నామినేషన్స్ ఇవ్వాలి. 26వ తేదీ ఏప్రిల్ 26న నామినేషన్స్ పరిశీలన జరుగుద్ది. 29 Aprilలోగా నామినేషన్స్ విత్డ్రా చేసుకోవాలి. మే 13వ తేదీ పోలింగ్ ఉండబోతోంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్, అంటే జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వస్తాయి. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి ఈసీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అయితే ఇది. మరిన్ని ఇంకా వివరాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.